వచ్చే ప్రభు యేసు జన్మించే ఇలా సూర్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవుని నామాన్ని స్తుతిస్తామండి. హల్లెలూయా. మరి దేవాది దేవుడైన యెహోవా గడిచిన కాలమంతా 19 సంవత్సరాలు తన దయా కిరీటం క్రింద మరి యేసుక్రీస్తు సువార్త సేవా సంఘమును ఎంతో భద్రపరిచి అభివృద్ధిపరిచి వ్యాపింపజేసి విస్తరింపజేసి మరి 20 సంవత్సరంలో అడుగుపెట్టకు దేవాది దేవుడు చూపించిన కృపకి వందనాలు తెలియజేస్తూ ఆయన ప్రేమను మనం అందరము కూడా ఈ సమయంలో కొద్ది పాటల ద్వారా మనం దేవుని నామని మహింపరుస్తాం. మాతో పాటు మీరు కూడా కలిసి పాడవలసిందిగా కోరుచున్నాం. యెహోవా మా ప్రభువా, యేషువా మా రక్షక అనే పాట పాడుకొని దేవుని నామం వరుస్తాం. యెహోవా మా ప్రభువా. సాంగ్ నెంబర్ 6 అండి, పాట నెంబరు 6. 6వ పాట పాడుకుందాం. పైపర్స్ ఉన్న వారందరూ కూడా పైపర్స్లో చూసి పాడండి. యెహోవా మా రక్షక, యెహోవా షలోమ్, యెహోవా రఫా, యెహోవా షలోమ్, యెహోవా రఫా, మా ఇమ్మానుయేలు రాజా. అందరూ కూడా చెప్పండి కొడుతూ. Let us all rejoice in the Lord. యెహోవా మా ప్రభువా, యేషువా మా రక్షక, యెహోవా మా ప్రభువా, యేషువా మా రక్షక, యెహోవా షలోమ్, యెహోవా రఫా, యెహోవా షలోమ్, యెహోవా రఫా, మా ఇమ్మానుయేలు దేవా. రక్షణ స్తోత్రం, రక్షణ స్తోత్రం, బలము ప్రభావం, బలము ప్రభావం, శక్తి ఐశ్వర్యం, శక్తి ఐశ్వర్యం, ప్రభు యేసువే, ప్రభు యేసువే. రక్షణ స్తోత్రం, రక్షణ స్తోత్రం, బలము ప్రభావం, బలము ప్రభావం, శక్తి ఐశ్వర్యం, శక్తి ఐశ్వర్యం, ప్రభు యేసువే, ప్రభు యేసువే. స్తుతి ఘన మహిమ ఇహ పరములలో, స్తుతి ఘన మహిమ ఇహ పరములలో. రాజుల రాజునకే, రాజుల రాజునకే, రాజుల రాజునకే, రాజుల రాజునకే. దేవాని కృప బాహుళ్యముతో కరుణ చూపించి 20 సంవత్సరాలు కూడా మమ్మల్ని ధన్యంగా చేస్తామయ్యా. అందరిపై నీకే స్తోత్రాలు. దేవాని కృప బాహుళ్యముతో కరుణ చూపితివే, దేవాని కృప బాహుళ్యముతో కరుణ చూపితివే.
కృపకారములకు ఏమి చెల్లింతుము ప్రభువా నీ కృపకారములకు ఏమి చెల్లింతుము రక్షణ పాత్రను చేతుని ఆరాధించెదము రక్షణ పాత్రను చేతుని ఆరాధించెదము రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే స్తుతిగల మహిమ ఇహ పరములలో స్తుతిగల మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే 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 నుంచి మూడో పాట పాడుకుని దేవుని మేము పరుచుకుందామండి. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను రాజుల రాజు ఏమని చెప్పను గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను అందరూ కూడా చెప్పని కొడదాం. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను 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 ఏ అద్భుతాలు ఏ చిత్రాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసెనే గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడితే మేము పడతామండి. పక్షవాయువు కుష్ఠరోగుల దీన మొరను గైకొన్నాడు కుంటి వారిని నడిపించాడు వృద్ధి వారికి చూపునిచ్చాడు పక్షవాయువు కుష్ఠరోగుల దీన మొరను గైకొన్నాడు మాట మాత్రం పలికినాడు మాట మాత్రం పలికినాడు మాట మాత్రం పలికినాడు మాట మాత్రం పలికినాడు స్వస్థతనిచ్చాడు గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. 2 చేపలు 5 రొట్టెలు 5,000కు పంచాడు. మరణమైన వారిని సైతం మాటతోనే లేపాడు. నీటి పైన నడిచిన గొప్ప దేవుడు, అద్భుత దేవుడు. రెండు చేపలు 5
హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ సమయంలో నెల్లిమర్ల నుంచి వచ్చినటువంటి దైవదాసులు ఆనంద్ పాల్ గారు మన మధ్యలో ఉన్నారండి. ఆయన కూడా వచ్చి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాన్ రాజు అయ్య గారికి, అయ్యగారు 10 నిమిషాలు తీసేయండి, ఈ 10 నిమిషాలు ఇవి తీసేయండి, నేను మాట్లాడినవి పాట పాడిన దగ్గర 10 నిమిషాలు మీరు లెక్కెట్టుకోండి. ఎందుకంటే 40 నిమిషాలు వద్దు. మరి అమ్మగారికి, అయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకు మరి 20 సంవత్సరాల మరి చర్చి యానివర్సరీలో పోయి రావడం చాలా సంతోషం. వారికి దేవుడు ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి, ఇంకా సంఘాన్ని ఇంకా విస్తరింపజేయాలి. ఇప్పటికీ అనేక సంఘాలు మరి వారు కట్టారు. ఐడియా మీ జీవితాన్ని కాదు, బైబిల్ మన జీవితాలు మారుస్తుంది. అయ్యగారు మేము భోగాపురంలో ఒక క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాం. మరి ఆ రోజు నుండి అయ్యగారు స్టేటస్లు అవి చూస్తాను, నేను కూడా చూస్తున్నాను. ఏది ఏమైనా దేవుని సేవలో వారి కుటుంబం చాలా చూస్తున్నాను, చాలా బహుగా మరి వారి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, ఎంతమందికి టీవీలు ఉన్నాయి చేతులు ఎత్తండి. ప్రపంచం ఓ చెల్లే, నువ్వు ఎవరైనా చంపిన మోసమ చేస్తారు నా చెల్లే. రంగుల లోకం ఉప్మా ఇవ్వలేదమ్మా, అయ్యగారు ఉప్మా తినలేదా? అయ్యగారు మంచి ఉప్మా పెట్టారు. రంగుల లోకం మాయ ప్రపంచం ఓ చెల్లే, నువ్వు ఎవరైనా నమ్మిన మోసమ చేస్తారు నా చెల్లే. నువ్వు ప్రభును నమ్ముకొని ప్రార్థన చెయ్యే నా చెల్లే, నువ్వు ప్రభును నమ్ముకొని ప్రార్థన చెయ్యే నా చెల్లే. మంచి మనసున్న మంచి చెల్లెల, మంచి మనసున్న మంచి చెల్లెల, మనసు మార్చుకోవే ఏసైనా నమ్ముకోవే. నువ్వు మనసు మార్చుకోవే ఏసైనా నమ్ముకోవే. మంచి మనసున్న మంచి చెల్లెల, మంచి మనసున్న మంచి చెల్లెల, మనసు మార్చుకోవే ఏసైనా నమ్ముకోవే. నువ్వు మనసు మార్చుకోవే ఏసైనా నమ్ముకోవే. అందము చూసి వెంట పడతారే ఓ చెల్లే, నువ్వు అందిత నిన్ను ఆగము చేస్తారు నా చెల్లే. అందము చూసి వెంట పడతారే ఓ చెల్లే, నువ్వు అందిత నిన్ను ఆగము చేస్తారు నా చెల్లే. మంచి మనసున్న మంచి చెల్లెల, మంచి మనసున్న మంచి చెల్లెల, మనసు మార్చుకోవే ఏసైనా నమ్ముకోవే. నువ్వు మనసు మార్చుకోవే ఏసైనా నమ్ముకోవే. ఆపనగా అందం ఏమిటమ్మా? అందం ఏమిటి? మోసకరం. అందంగా ఉంటే నీ బాధ, థర్డ్ డబ్బాలాగా ఉంటే ఏటీ లేదు. ఒక ఆవిడ్ని భర్త అందంగా ఉందని ముక్కు కోసేసాడట, ఆడికేటి సంకటం. ఇంకొక భర్త అట గుజరాత్లోనే ఎక్కడ జరిగింది, వాట్సాప్లో చూసా, గుండు గీయించాడట. అమ్మ గుండు గీయించింది మరి రావో జుత్తు వడ్డీ ఉన్నా అది పెరిగిపోదా? కాబట్టి అందం, నీ ముఖం తెల్లబడాలంటే మోకాలు నల్లబడాలి. అలాగని కోసుకోకండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు నువ్వు అందిస్తాడు. కాబట్టి ఈ అందం వల్ల చాలా ప్రమాదం. నువ్వు ప్రేమ ప్రేమన ప్రేమల పడకే ఓ చెల్లే, నువ్వు ప్రేమల పడితే పేలైతావే నా చెల్లే. ప్రేమల పడకే, ప్రేమల పడితే పేలైతావే నా చెల్లే. మంచి మనసును మంచి చెల్లెల, మంచి మనసును మంచి చెల్లెల, మనసు మార్చుకోవే ఏసైనా నమ్ముకోవే. నువ్వు మనసు మార్చుకోవే ఏసైనా నమ్ముకోవే. మనుషుల నమ్మిత తుమ్మే నీకు ఓ చెల్లే, ఏసైనా నమ్ముకో సొమ్మైతాదే నా చెల్లే. ఏసైనా నమ్ముకో సొమ్మైతాదే నా చెల్లే. కొడుతున్నప్పుడు నాకు చూడాల. ఈ ప్రేమ గేమ దోమను పడ్డావా ఈ లోక ప్రేమలో సస్తావు. దోమ కరిచేద్ది, బోధకాలు అయిపోతే తీసేది. యేసయ్య ప్రేమలో ఉన్నావా ఆశీర్వదించబడతావు. హల్లెలూయా.
కాబట్టి ఈ ప్రేమ గేమ దోమ నువ్వు వద్దు. యేసయ్యను నమ్ముకో, జీవితాలు మిమ్మల్ని మనలేదు. ఎందుకంటే మేము ఈ పదవులు 3 సంవత్సరాలే మొన్న అన్ని బాగున్నాయి మాకు. కానీ యేసయ్య పదవి ఉందే జీవితాంతం ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. మాది నెల్లిమర్ల సీతారాముడిపేట దగ్గర ఒక పల్లెటూరు. అయ్యగారు మాకు చెప్పాం కదా, అల్లాటూరు మాదిను. కాబట్టి అనేక ప్రాంతాల దేవుడు వస్తాను. మీరు మధ్యాహ్నం సాయంత్రం కూడా నేను ఉంటాను. ఎంతమంది వస్తారు చేయలేస్తా మీరు అక్కడ వచ్చేకండి, మీ పక్క వాళ్ళు తీసుకురండి. అయ్యగారు మంచి ఎంతో ఖర్చు పెట్టి సువార్త అందించాలట. ఆయన చెప్తాను అన్నయ్య సువార్త అందించాలి. ఎందుకంటే మేము కూడా సువార్త చెప్పని పల్లెటూరులన్న, సువార్త చెప్పని పల్లెటూరులన్న, సువార్త చెప్పని పల్లెటూరులన్న, సువార్త చెప్పని పల్లెటూరులన్న. యేసు ప్రేమ తెలియని ఆడారులెన్నో, యేసు ప్రేమ తెలియని ఆడారులెన్నో. అక్క చింతలేదా, ఓ అన్న బాధ లేదా, అక్క చింతలేదా, ఓ అన్న బాధ లేదా. కోట్ల కొలుదు ప్రజలు నరకాన కలుతుంటే, కోట్ల కొలుదు ప్రజలు నరకాన కలుతుంటే, యేసు రూముల్లోన ఎన్ని రోజుల్లో ఉంటావు, యేసు రూముల్లోన ఎన్ని రోజుల్లో ఉంటావు, తల్ల దువ్వుకుంటే ఎన్నెల ఉంటావు. అక్క చింతలేదా, ఓ అన్న బాధ లేదా. నువ్వు రోజుకు ఒక్కరికైనా సువార్త చెప్తానువా? సువార్త చెప్పిన వారి పాదంలో అలాగే మీరు కడిగించుకోకండి, సువాసన రావాలని. సువార్త చెప్పాలా? నేను ఒక్కడికైనా చెప్తాను, లేకపోతే నాకు చెప్పి అలా రోజు చెప్పేస్తాను. ఎందుకంటే ఇలాగే అందుకే మనల్ని కూడా మా ఎమ్మెల్యే, పాత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలాడి గారు ఆయన ఒక మాట అన్నాడు నన్ను, మీ క్రైస్తవులు ఎప్పుడు కూడా శుభ్రంగా నీట్గా వైట్ అండ్ వైట్ వేసుకుని ఉంటారు, ఏటిపై సంగతులు అని అడిగాడు. నేను దాన్ని చెప్పాను, అడుగుడి ఇంకా ఇంకా అదే మా కాన్సెప్ట్. ఎవడెత్తాడని అడిగాడు. ప్రార్థన చేస్తాం, చూపిస్తే దేవుడు నువ్వేస్తావని చెప్పాడు. ఆ సంవత్సరం ఆయనతో 70,000తో బట్టలు తీయించాను మా పాస్టర్లు అందరికీ. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు నమ్మదగిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. కాబట్టి మేము అందుకే చెప్తాం, కయ్యాను పాపం చేసి పారిపోతున్నాడు, యాకోబు అన్నని తండ్రిని మోసం చేసి పారిపోతున్నాడు, యోనా దేవుని మాట వినకుండా పారిపోతున్నాడు, చిన్న కుమారుడు తన తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోతున్నాడు, యేసోపు తన యవ్వనేతలు కాపాడగడుగుని పారిపోతున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు ఇందులో నువ్వే తెలుసుకోవాలి. కాబట్టి పైలమ్మ కొడుక పాపము చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకుమురా, నీ బ్రతుకు మారును యేసును నమ్ముమురా. పైలమ్మ కొడుక, పైలమ్మ కొడుక, పైలమ్మ కొడుక, కొడుక 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 పాపము చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకుమురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకుమురా. క్రైస్తవ జీవితం చాలా విలువైనది. తను తాను తగ్గించుకున్నవాడు, మనం ఎప్పుడు తగ్గించుకుందామో మన కొలాయిలు వచ్చినప్పుడు తెలిసిపోద్ది. ఆడలారా కొలాయిల దగ్గర తెలిసిపోతారా మన సంగతే. జాగ్రత్త, మీరు తగ్గించుకుంటే
హెచ్చింపబడతాం. కాబట్టి క్రైస్తవ జీవితం విలువైంది, నిప్పులాగా బతకాలని కొడుక, పైలమ్మ కొడుక పాపమ చెయ్యకురా, సైన నమ్ముకొని మంచిగా బతుకుమరా. నువ్వు సీఎం అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, నువ్వు ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, నువ్వు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా సంతోషం లేదు. ప్రభుని సేవలో సంతోషం ఉంది. హల్లెలూయా. చిన్న బొగ్గులేయర్రా. హల్లెలూయా. ఇంకా కొద్దిసార్లు లేదు. హల్లెలూయా. కాబట్టి నువ్వు సీఎం అయినా సంతోషం ఉండదు, పిఎం అయినా సంతోషం ఉండదు, డాక్టరమైనా సంతోషం ఉండదు, యాక్టరమైనా సంతోషం ఉండదు. నువ్వు ప్రభుని సేవ చెయ్యాలిరా నా కొడుకా, నువ్వు శ్రమను అనుభవించాలిరా నా కొడుకా. ఐలమ్మ కొడుకు, ఐలమ్మ కొడుకు, ఐలమ్మ కొడుక పాపమ చెయ్యకురా, ఏ సైన నమ్ముకొని మంచిగా బతుకుమురా. హల్లెలూయా. రాత్రికి నా సాక్ష్యం ఉంటుంది. ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. అంత సామాన్యంగా 2013లో నమ్ముకున్నాను, 14లో వెళ్ళి వచ్చేసాను. ఇజ్రాయెల్ దేశం తాగుబోతుని, తిరిగిపోతుని, కానీ నా దేవుడు తాటి కళ్ళు తాగి తైతే కలాటోని పచ్చి కూడం తాగి కుందోళ్ళ పట్టుకొని కాకాట అన్నోని కళ్ళాన కొట్టుకొని బాజారి నా బతుకు బాగు చేసినావు. అయ్యా ఓ యేసయ్యా, నిన్ను అట్లా మర్చిపోదునే, యేసు మర్చిపోయేట్లుంటుంది. ఇందులో నా సాక్ష్యం ఉంటుంది, రాత్రి చెప్తాను ఏమ్మా. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో చెప్పింది ఏమిటంటే, మీరు అందానికి ఇచ్చే ప్రయారిటీ, చాలామంది అందానికి ఇచ్చే ప్రయారిటీ బైబిల్కి ఇవ్వండి, దేవుని వాక్యానికి ఇవ్వండి, అయ్యగారు చెప్పినటువంటి మాటలు వినండి. ఎందుకంటే మనము పాడైపోయిన మన జీవితాలని బాగు చేసినటువంటి వాడు. హల్లెలూయా. అందుకే మా సాయిలని చెప్తాడు, నువ్వు ఎర్రగుంటే ఎర్ర మట్టివే ఓ అందమను, నల్లగుంటే నల్ల మట్టివే ఓ అందమని, నలుపు చూసి నవ్వుడెందుకే ఓ అందమని, ఎరుపు చూసి ఎగురుడెందుకే. ఎర్రగుంటే ఎర్ర మట్టివే ఓ అందమని, నల్లగుంటే నల్ల మట్టివే ఓ అందమని, నలుపు చూసి నవ్వుడెందుకే ఓ అందమని, ఎరుపు చూసి ఎగురుడెందుకే. మట్టినికి పొట్టు ఎందుకే ఓ అందమని, మొట్టుకు మొన్నయ్యిపోతావే ఓ అందమా, మొట్టుకు మొన్నయ్యిపోతావే. ఒక్కొక్క అమ్మాయి అరగుండా నల్లగుందని ఎర్రగుండా కూర్చోదు, మరి అంటుకొంతది ఏటో కానీ జాగ్రత్త అమ్మ. ఇవన్నీ కూడా ఏమున్నా సరే, ఎలాగున్నా సరే, నువ్వు దేవుణ్ణి ఆరాధించు. దేవుడు నీ జీవితాలు మారుస్తాడు. మా జీవితాలు మార్చాడు, పాడైపోయిన జీవితాలు మార్చాడు. మా బిడ్డలు, నా భార్య ప్రార్థన వల్లే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తున్నానంటే అది నా గొప్ప కాదు, నేను నమ్మిన నా దేవుని గొప్పతాను. హల్లెలూయా. కాబట్టి అయ్యగారికి ప్రత్యేకమైన మోహన్ రాజు అయ్యగారికి, అమ్మగారికి, ఆ కుటుంబ సభ్యులు, అల్లుడి గారికి, అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నటువంటి దైవదాసులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇలాంటి అరుదైనటువంటి వరం కొంతమందికి ఉంటుంది. ఆ వరంలో మరి దైవదాసులకి యొక్క గొప్ప కృపనిచ్చినటువంటి విధానం బట్టి దేవునికి మాత్రం మహిమ, ఘనత, ప్రభావాలు తెలియపరుస్తున్నాను. ఇంకనూ ఆయనకి ఆరోగ్యం ఇచ్చి ఇంకా అనేకమైన ప్రాంతాలలో దైవ స్వార్థను ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపుగా తిప్పేటటువంటి ఒక సాధనంగా ఇంకనూ దేవుడు అతనిని వాడుకొనును గాక. ఆమేన్. అందరికీ ఒకసారి మనందరం కూడా చప్పటి కొడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. ఈ వరం అనేది కొంతమందికి అరుదైనది. ఆ అరుదైనటువంటి వరాన్ని దాసులకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. సరే, ఈ సమయంలో ఈ యొక్క సమయాన్ని మనము పాటిద్దామండి. మనందరం కూడా లేచి నుంచుందాం. ఈ యొక్క సమయంలో ప్రభుని ఆరాధించి స్తుతించి ఘనపరుద్దాము. మరి దైవదాసులు యోహానయ్య గారు ఈ యొక్క ఆరాధన నడిపిస్తారు. ఆయన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే యవనస్తులు, యూత్ అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలి. కారైన దేవాది దేవుడా, మహోన్నతుడా, నీకు వందనములు అయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాదముల చెంతనైన మేము జ్ఞాపన చేస్తున్నాం, మేము మొర పెడుతున్నామయ్యా. మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి వందనాలు. మా ప్రాంత ప్రజలను, మా దేశ ప్రజలను రక్షణలోకి నడిపించుటకు ఇలాంటి సంఘాలు, ఈనాటి సేవకులు
ఎంతోమంది కన్నీళ్ళు విడుస్తున్నారు. ఎంతోమంది నాయనా మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నారు. మా దేశ ప్రజలు క్షేమముగా ఉండాలని, మా దేశంలో నాయకులు క్షేమముగా ఉండాలని, మా ప్రాంత ప్రజలు, మా జిల్లా, మా రాష్ట్రము క్షేమముగా ఉండాలని, భారతదేశంలో ఉన్న రైతులు, భారతదేశంలో ఉన్న యవనస్తులు, భారతదేశంలో ఉన్న అధికారులు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అందరము రెండు చేతులు ఆకాశము తట్టు చాపి ప్రభు యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. జీవాధిపతి దేవాది దేవుడా, సర్వోన్నతమైన స్థలములలో సమాధానము ఇచ్చినది మా తండ్రి. థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య నిత్యం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. తరరారరారర, తరరారరారర. Glory. Oh, amen. దేవా, సర్వోన్నతమైన స్థలములు మా ప్రాంత ప్రజలు ఉండాలి, దేశ ప్రజలు ఉండాలి. ఆ సర్వోన్నతమైన స్థలంలో మా దేశ ప్రజలు ఉండాలి నాయనా. యుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా గానం, నా ప్రాణం నీవే యేసయ్యా, నా గానం, నా ధ్యానం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెక్కడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెక్కడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సభలు కొట్టు ప్రభు నామాన్ని మహిమపడదాం అందరం కలిసి. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది ప్రతి ఒక్కరు కూడా తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా.
స్తుతులతో దుర్గమును స్థాపించిన వాడవు, శృంగధ్వనులతో సైన్యం నడిపించు వాడవు నీవే. నీ యందు ధైర్యమునే పొందుకుందును ప్రభువా, మరణమును గెలిచిన బహువీరుడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. నీ యందు ధైర్యమును పొందుకొనెదము, మరణము గెలచిన బహువీరుడా. నీ యందు ధైర్యమును పొందుకొనెదము, మరణము గెలచిన బహువీరుడా. సఫల కొట్టు ప్రభునామమున మహిమపడతామని సరిపోల్చగలనా అయ్యా. జీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించదనిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించదనిన్నే ఆనంద ధ్వనులతో. గ్లోరీ ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా. ఆమేన్. దీవించదనిన్నే నా పూర్ణ హృదయముతో, దీవించదనిన్నే నా పూర్ణ హృదయముతో, దీవించదనిన్నే నా పూర్ణ హృదయముతో, దీవించదనిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి మధ్యలో ఉన్నటువంటి జాస్ సోదరు వచ్చి
ప్రార్థన చేస్తారు. వాక్యం నిమిత్తం జాసువా గారు. వందనాలు. దిన వరకు క్షణ వరకు కాచి కాపాడినందుకు కోట్లాది స్తుతులు రాజా. గతించిన వారికన్నా మేము గొప్పవారు ఏమీ కాదు ప్రభా. మాకు ఈ దినం సజీవం ఉంచారు. దేవానికి స్తోత్రములు తండ్రి. అయా యేసుక్రీస్తు సువార్త సేవా సంఘము తండ్రి ప్రభా 19 సంవత్సరములు తండ్రి ప్రభా కంప్లీట్ చేసుకుని దయా కిరీటం కింద తండ్రి 20వ సంవత్సరంలో తండ్రి ప్రభా అడుగు పెట్టిన రీతికి నీకు వందనాలు దేవా. నీకు స్తోత్రములు తండ్రి. అయా టీనేజ్ నుండి తండ్రి ప్రభా నాయన ప్రౌఢకు తండ్రి ప్రభా నాయన నీ సంఘము నడిపించబడ్డానికి నాయన సహాయం చేశారు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు దేవా. నీకు స్తోత్రములు తండ్రి. గొప్ప కార్యాలు తండ్రి ప్రభా ఈ సంఘము పట్ల జరిగించడం దేవా. నీకు స్తోత్రములు రాజా. అలాగే మా సంఘ పెద్దలు బట్టి పరిచారకులు, యవనస్తులు, చిన్నవారి మొదలుకున్న పెద్దవారు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి సేవకులైన వారు మరి దయచేసి డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జాస్వా గారు, అలాగే సామ్యాల్ గారు, యోషువ గారు, ప్రసాదరావు గారు, శ్రీనివాసరావు గారు దయచేసి నన్ను కూడా చప్పలు కొడదామండి దైవదాసులు వస్తున్నప్పుడు. సమయం లేదు కనుక అలాగే రావు గారు కూడా కోరుతున్నాను. అందరం కూడా ప్రభునామాన్ని మహిమపరచడానికి దైవజనులు వచ్చున్నారు, దేవుని మహిమపరుచున్నారు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. వచ్చిన మిమ్మల్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు. కూర్చోండి. నా ఆశ నా శ్వాస ఒకటే. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా పరిస్థితులను తారుమారు చేసే దేవుడు మనకు తోడై ఉన్నాడని నేను నమ్ముతున్నాను. నమ్మిన వారు ఒక్కసారి 2 చేతులతో దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సమయము చాలా చాలా మీకు నాకు అవసరం లేకపోవచ్చు కానీ దేవుడికి అవసరం. మనుషులకి డబ్బు అవసరము, ఆస్తిపాస్తులు అవసరము, బంగారం అవసరము, వస్త్రాలు అవసరము, భోజనాలు అవసరం, కానీ దేవుడికి సమయము అవసరం. అది చాలామందికి తెలియదు. అయితే ముఖ్యంగా మన సంఘంలో ఉన్న బిడ్డలకి కూడా నేను ప్రతి ఒక్కరికి చేతులు జోడించి చెప్తుంటాను. ఎందుకంటే మనం ఏ కార్యము చేసినా, ఏ అద్భుతము చూడాలనుకున్నా సమయానికి ప్రభువు మన పక్షాన కార్యాలు జరిగించాలంటే సమయము చాలా పాటించే వారముగా ఉండాలి. అందుకే నేను ఎక్కువ తొందరపడుతుంటాను, ఎక్కువ టెన్షన్ అవుతాను. ఏ ఒక్క విషయమకైనా ఉదయం నుంచి సాయంత్రం రాత్రి పడుకున్న వరకు కూడా సమయం కోసం ఎక్కువ ఎదురు చూస్తాను. దేవుడిచ్చినటువంటి ఆ సమయాన్ని మనము వినియోగించుకోగలిగితే, వినియోగించుకున్న వారికి ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. నా జీవితంలో అది నేను అనుభవిస్తున్నాను. అది తక్కువ టైంలో దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము పొందుకునే భాగ్యం దేవుడు నన్ను గురించాడంటే ప్రత్యేకముగా దేవునికి తప్ప దేనికి నేను సమయం ఇచ్చే అవసరం నాకు లేదు. అది కుటుంబం అవ్వచ్చు, లేకపోతే నా స్నేహితులు అవ్వచ్చు, నా బంధుమిత్రులు కావచ్చు, లేకపోతే డబ్బు ధనం కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, అవన్నీ ఆయన ఇచ్చినవి. ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవునికి మనం పక్కన పెట్టి ఇతరులకు మనం ఎంత ముందు పెట్టినా అది ఎందుకు పనికిరాదు. దయచేసి మీ అందరూ సమయానికి వచ్చినందుకు వందనాలు. మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఒకసారి సేవకులందరూ కూడా గట్టిగా వచ్చినందుకు కోసం సప్పలు కొడతాం, గట్టిగా కొడదాం. వచ్చినందరి కోసం దేవునికి స్తోత్రము కలుగును గాక. సాయంత్రకాల సమయంలో 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. 6 గంటలకి మీరు రండి. 9:30 క్లోజ్ చేస్తాను. ఇప్పుడు వాక్యం నేర్పించేస్తున్నాను. దయచేసి దైవజనులు మరి మా వేంకులు వారు సబ్బవరం సామ్యాల్ పాస్టర్ గారు కల్వరి బాప్టిస్టులో సేవ చేస్తున్న దైవజనులు కొద్ది నిమిషాలు వాక్యం పంచుకొని ముగించవలసిందిగా కోరుతున్నాను. నేను చెప్తాను. ఈ చక్కటి సభ, ఉజ్జీవ స్వస్థత సభ, దేవుడు యోహాన్ రాజయ్య గారిని ప్రేమించి ఆయా సంఘాలు స్థాపించి అనేకులకు రక్షణను అనుగ్రహించి రక్షణ మార్గంలో నడిపించడానికి దేవుడు తనకిచ్చిన కృప, ఆయనకిచ్చిన దర్శనం చాలా గొప్పది. అందును బట్టి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే కూడి వచ్చిన నాతోటి దైవజనులందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. అయ్యగారిలో ఉన్న పరిస్థితులు ఎవరికి అర్థం కాదు. పోయిన సభలో వాక్యం చెప్పండి అని వాక్యం ఇవ్వలేదు నాకు. ఇప్పుడు అసలు ఏమీ చెప్పలేదు, వాక్యం చెప్పండి అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం.
ఆయన ఎలాగ అర్థం చేసుకోవాలో మనకు అర్థం కాదు. ఏదైనా దేవునికే మహిమ కలుగునుగా. దేవునికి స్తోత్రం. ప్రభునందు దేవుని బిడ్డలారా, మన కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు అందరూ కలిసి ఏకస్వరంతో ఈ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వాక్యం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడు అనెను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల మధ్యాహ్న సమయంలో మరొకసారి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీ కొందనాలు. ఈరోజు ఈ సమయంలో ఈ స్థితిలో మేము ఉన్నామంటే అది కేవలం నీ కృప అని మేము నమ్ముచున్నాం. మా విమోచకుడా, మా ఆశ్రయదుర్గమ్మ, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారం అగునట్లు సహాయం చేయండి. వాక్యమై ఉన్న దేవుడవు, నువ్వు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యాన్ని అనుసరించి మా బ్రతుకులు సరి చేసుకోవలసినవి ఉంటే సరి చేసుకునే మనసు మాకు ఇచ్చి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క కృపలో యేసుక్రీస్తు సువార్త సేవా సంఘం 19 సంవత్సరాలు ముగించుకొని 20వ సంవత్సరంలోనికి అడుగు పెట్టుటకు దేవుడు తన కృపను అనుగ్రహించి ఉన్నాడు. ఈ 19 సంవత్సరాలలో అంతా సాఫీగా లేకపోతే సంతోషంగా జరిగిపోయిందని కాదు, కానీ ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో వ్యతిరేకత, ఎన్నో తిరుగుబాట్లు అన్నీ కూడా ఎదుర్కొంటూ దేవుని పరిచర్యలో ముందుకు సాగడం అంటే అది సామాన్యమైన విషయము కాదు. ఎందుకంటే మనకు తెలుసు నేటి పరిస్థితుల్లో సువార్త పరిచర్య చాలా భారంగా ఉన్నది. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఆదిమ సంఘము ఎప్పుడు అభివృద్ధి చెందింది అని అంటే వ్యతిరేకతలు ఎక్కువ ఉన్నప్పుడు, సంఘాన్ని హింసిస్తున్నప్పుడు, సంఘంలో ఎన్ని రకాలైనటువంటి దుష్టశక్తులు ప్రభావం ఉన్నప్పుడు దేవుని సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. దేవుని యొక్క కృప కష్టాల్లోనూ శ్రమల్లోనే వృద్ధి చెందినట్టుగా మనం చూస్తాం. కనుక మనము మన జీవితాల్లో దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. ఆయన వాగ్దానాలన్నీ కూడా నమ్మదగినవి. ఏది కూడా ఇది జరగదు ఏమో అని అనడానికి లేదు. కాకపోతే దేవుడిచ్చిన వాగ్దానాలు మన బ్రతుకుల్లో నెరవేరాలి అని అంటే మనం చేయవలసిన ఒక పని మనం చేయాలి కదండి. మనకు అన్ని ఆశీర్వాదాలు కావాలని ఆశిస్తాం. ప్రతి ఆశీర్వాదానికి ఒక షరతు ఉంటుంది. షరతులు లేకుండా దేవుడు ఆశీర్వాదాలు ఏమి కూడా మనకు ఊరకనే ఇవ్వడం. కనుక నువ్వు అది చేస్తే నేను ఇది ఇస్తాను అని అంటాడు దేవుడు. 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నేను వారి చేతుల కష్టార్జితమును, నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవించుతావు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు. ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందాలి అని అంటే మొదటి వచనంలో ఉన్న వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమన్నాడైనా, నీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతికినప్పుడే. దేవునికి స్తోత్రం. దేవుని మాట ప్రకారంగా జీవించిన వాళ్ళు, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు చరిత్రలో పాడైపోయిన వాళ్ళు ఎవరూ లేరు. కనుక మనం దేవుడు ఏం చెబుతున్నాడో అది జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా విని వాక్యానుసారమైనటువంటి బ్రతుకులు మనం బ్రతకాలి. దేవుని మాట వినినప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇందాక యోహాన్ రాజయ్య గారు అన్నారు, ఆయన చిత్తాన్ని మనం నెరవేరిస్తే అద్భుతాలు మన జీవితాల్లో చూస్తాము. ఎందుకు అనంటే ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. ఎందుకు చేయగలడంటే ఆయన సర్వ సృష్టిని నోటి మాటతో సృష్టించినటువంటి దేవుడు. అదృశ్యమైనవి దృశ్యములుగా చేయగల దేవుడు. మన బ్రతుకుల్లో ఎప్పుడూ ఊహించుకోనివి ఆయన జరిగించగల దేవుడు. నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కనుక ఈ 2వ అధ్యాయంలో మనకు తెలుసు, ఆ కానా అనేటువంటి ఊరిలో వివాహం జరుగుతూ ఉంది.
వివాహం జరుగుతున్నప్పుడు అక్కడ యేసు తల్లి అక్కడ ఉన్నారు. యేసు ఆయన శిష్యులు కూడా ఆ వివాహానికి ఆహ్వానించబడ్డారు. ఇదంతా మనకు తెలిసినటువంటి ఇదొక దృష్టాంతమే, మీకేం తెలియదు కాదు. కానీ ప్రభువారు అంటారు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అనగానే యేసు మరియా ఏమని చెప్తాదంటే అక్కడ ఉన్న పరిచారకులతో, ఆయన మీతో చెప్పునది చెయ్యుడి. దేవునికి స్తోత్రం. మన బ్రతుకుల్లో ఎప్పుడైతే దేవుడు చెప్పినది మనం చేస్తామో అప్పుడు గొప్ప అద్భుతాలు మన బ్రతుకులో జరుగుతాయి. మనం దేవుడు చెప్పినది కాకుండా మనకు నచ్చినట్లు చేస్తూ ఇష్టమైతే చేయడం, కష్టమైతే మానేయడం, ఇలాంటివి చేస్తే నీవు దోణెను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు గన్నేసరతు సరస్సు తీరమున వచ్చినప్పుడు అక్కడ ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అక్కడ 2 దోణులను ప్రభు చూసి ఆ జాలర్ల వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహులకు బోధించుచుండెను. యేసుక్రీస్తు ప్రభు వారు దోణిలో నుండి బోధిస్తున్నాడు. సీమోనుదైనటువంటి ఒక దోణిలో బోధిస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, వారందరూ కూడా రాత్రంతా కూడా ఎంతో కష్టపడి చేపలు పట్టడానికి వలలు వేశారు. వారు వలలు వేసి చాలా కష్టపడ్డారు, రాత్రంతా కష్టపడ్డారు. కానీ వారు చాలా నిరాశతో వలలన్నీ మళ్ళీ నీట్గా తర్వాత రోజు వలలు వేయడానికి వాటిని శుభ్రం చేసుకుంటా ఉన్నారు. శుభ్రం చేసుకుంటా ఉన్న సమయంలో యేసు ప్రభు వారు వచ్చారు. ఆ దోణిక్కాడు అక్కడ అందరికీ వాక్యాన్ని బోధించిన తర్వాత అక్కడ సీమోనుతో ప్రభు అంటున్నాడు, చూడండి, నువ్వు దోణెను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో. అంటే ఇంకా లోతుగా నడిపించాలి కదండి. మనం చాలాసార్లు మనం చేసేదే గొప్ప అనుకుంటాం, మనం చేసేటువంటి ప్రార్థనే మనం గొప్ప అనుకుంటాం. ఎప్పుడు కూడా మనకంటే ఇంకా ఎక్కువ చేసే వాళ్ళు ఉండొచ్చు కదండి. ఇందాక బ్రదరు నడిపించే ఆయన ఎవరు అన్నారు, 19 సంవత్సరాలు ఎవరికీ లేనటువంటి బాధ్యత, ఎవరు చేయలేనటువంటి సేవ అని చెప్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎవరు ఎంత సేవ చేస్తున్నారు ఎవరికి తెలియదు. ఇంకా మన పట్టణాల్లో ఉండి చేస్తున్నాం, పల్లెటూరుల్లో కొండల్లో అసలు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితిలో, దెబ్బలు తింటూ భయంకరమైన పరిస్థితిలో ఒకవేళ మనకంటే ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారేమో, అందులో మనల్ని కూడా దేవుడు వాడుకుంటున్నాడేమో. కనుక మనమే చేస్తున్నాం అన్న మాట కరెక్ట్ కాదేమో అనుకుంటాను నేను. దేవుడు అనేక మంది ప్రభు కొరకు నిలబడ్డారు. ఈ రోజున ఇంకా మన దేశంలో దేవుని యొక్క సువార్త ప్రకటించుకోవడానికి అవకాశం ఉందంటే ఎంతోమంది కనపడకుండా తెర వెనకుండి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. అది ఇందాక యోహన్ రాజయ్య గారు అన్నారు, ఎంతోమంది భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నారు అని. నిజమే, చేస్తున్నారు. అలా ప్రార్థన చేస్తున్నాము కాబట్టి దేవుడు మన ప్రార్థనలను ఆలకించి ప్రార్థనలకని జవాబు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఈ సువార్తలో మనం చూస్తే ఆ వాళ్ళు రాత్రంతా 5వ వాక్యం చూడండి. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈయన అంటున్నాడు కదా, మనం ఏమంటాం, నీకేం తెలుసయ్యా, మేము పుట్టినప్పటి నుండి కూడా మేము చేపలు పట్టేవాళ్ళం, ఎప్పుడు చేపలు పడతాయో ఏ టైంలో చేపలు పడతాయో మాకు తెలుసు, అయినా రాత్రంతా మేము కష్టపడ్డాం, ఒక్క చేప పడలేదు, నీకేం తెలుసులే, అలసిపోయి ఉన్నాం, నీ పని నువ్వు చూసుకొని అనలేదు వీళ్ళు. ఏమన్నారు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, ఒక్క చేప కూడా పడలేదు. అయినను అన్న దగ్గర మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సేవకులు చాలాసార్లు చెప్తా ఉంటారు, అయ్యా మేము ఎంతో కాలం నుంచి పని చేస్తున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం, మా జీవితాల్లో ఏమీ జరగలేదు, అయినను నీ సేవకులు చెప్పిన మాట నువ్వు వినగలిగితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లు నువ్వు చేయగలిగితే, ఈయన అన్నాడు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం అండి. అంటే దేవుని మాట మనం వింటే
అక్కడ యోహాను సువార్తలో చూసాం, నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు ఆయన. దేవుని మాట వింటే, ఆయన చెప్పింది చేస్తే. ఇక్కడ సీమోను పేతురు కూడా, అయ్యా మేము రాత్రంతా కష్టపడ్డాం కానీ ఒక్కటి కూడా పడలేదు, అయినను నీ మాట చొప్పున మేము ఎల్లలు వేస్తామని వేస్తే వారికి విస్తారమైన చేపలు పడ్డాయి. దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు ఎన్నోసార్లు చాలా విషయాల్లో విఫలమైపోయేవేమో, చాలా విషయాలు నీ సొంత నిర్ణయాలు తీసుకొని నువ్వు సొంత ప్రయత్నాలు చేసి ఇన్ని సంవత్సరాలు కూడా ఏమి పొందుకోకుండా ఉన్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ సీమోనుతో మాట్లాడిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. అయినను నువ్వు ప్రభు మాట ప్రకారంగా చేయగలిగితే, దేవుని మాట ప్రకారంగా నువ్వు చేయడానికి ఇష్టపడితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. దేవునికి స్తోత్రం. వాక్యం శ్రద్ధగా విన్నారు, దాన్ని ఆచరించాలి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారిన యేసుక్రీస్తు ప్రభువా, ఘనమైన నీ ఉన్నత నామానికి వందనాలు. గత ప్రభా 19 సంవత్సరాల నుండి ప్రభా నీ ప్రియుడిని చేతి పట్టుకొని ప్రభా అనేక సంఘాలు స్థాపించడానికి, మరి ముఖ్యంగా ప్రభువా నీ సేవను విస్తరింప చేయడానికి, అనేక గ్రామాల్లో, మండలాల్లో ప్రభా పట్టణాల్లో సువార్త ప్రకటించడానికి, వారి కుటుంబానికి మీరు ఇచ్చిన భాగ్య బట్టి, బాధ్యత బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. దైవమా, ఈ దినం ప్రభా మరి ప్రభా 19 సంవత్సరాలు అయిపోగా 20 సంవత్సరంలో ప్రభా నీ యొక్క నూతన దయాకిరీటం ధరపు చేసి ప్రభా మా తండ్రి ఈ దినములో ప్రభా ఈ సంవత్సరంలో ప్రభా నూతన ఉత్సాహంతో ప్రభా తండ్రి నేను ఆత్మీయంగా పడుగొట్టుకు మీరు ఇచ్చిన యోగ్యత బట్టి వందనాలు. ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి నేను చక్కనైన పాటల ద్వారా, ఆరాధన ద్వారా, నాయనా తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా మా యొక్క తండ్రి ప్రయాస ప్రభువా క్రీస్తునందు వ్యర్థం కాదని సెలవిచ్చావు. ఇక్కడ ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, నీ మాట గైకొని ప్రభా నీ చిత్తానుసారంగా జీవించి నీ నామకే మహిమ తెచ్చుకోమని, జరిసిన కార్యక్రమందరూ కూడా ప్రభా మీరే ఉండి నడిపించమని, ప్రభా సాయంకాలం జరుగుతున్న ప్రభా ఆ యొక్క మీటింగ్లో కూడా ప్రభా తండ్రి మీరే ఉండి నడిపించి మీరే మహింపచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రార్థించినటువంటి దైవదాసులకి ప్రత్యేకమైనటువంటి శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నామండి. మరి సమయంలో మన ఆత్మీయ తండ్రి 19 సంవత్సరాలు దేవుని మహాకృపలో ఒక మాట చెప్పి ముందుకెళ్ళాలని ఆశపడు. నేను వాక్యం చెప్పడానికి లేదు కానీ టైం అయిపోయింది కనుక 5 నిమిషాలు ఉంది. అక్కడ సిగ్నల్ ఎటు రానదు. ఇంకా ఇసుగారు ఇరవై నిమిషాలు ఓకే. మరి నేను నిన్నే మీకు చెప్పాను, అక్కడ నాకు సిగ్నల్ వచ్చేస్తే నేను ఆపేస్తానని. మరి ఇంకా 20 నిమిషాలు ఆగమని చెప్పారు కాబట్టి వాక్యం చెప్పాలా, పాటలు పాడాలా? పాట పాడితే మళ్ళీ ఎక్కువైపోద్ది. ప్రభు యొక్క మహాకృప. ఈరోజు మరి దైవజనులు చక్కని మాట తీసుకొని మరియమ్మ కొరకు, యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు చెప్పిన మాటలు. చాలామంది స్త్రీలకి చాలా తొందరపాటు ఉంటుంది, అయితే పురుషులకు తొందరపాటు ఉండదు. మరి ఎందుకంటే భారం అంతా మోస్తుంటారు కనుక వారికి తొందరపాటు ఉండదు. సంఘము అనగా ఎప్పుడు తొందరపాటు అనేది చాలామంది బిడ్డలకి ఉండదు. దేని పని మీద అంటే దేవుడి పని మీద తొందరపాటు ఉండదు. సంపాదన కోసం ఉంటుంది, ఇంకొక దేనికోసం ఉంటుంది, అన్నిటి కోసము తొందర ఉంటుంది. కానీ దేవుని మందిరంలో ఉన్నటువంటి పనులు కానీ, దేవుని మందిరంలో ఉండాలని కానీ కొందరికి తొందరపాటు ఉండదు. అయితే యేసుక్రీస్తు సువార్త సంఘంలో ఉన్నటువంటి సువార్త సేవ సంఘంలో ఉన్న వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్న కారణం ఏంటంటే, ప్రతి దినం ప్రార్థన పూర్వకముగా ఉండే సంఘం ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రతి దినం ఉపవాస ప్రార్థన చేసే సంఘము ఏదైనా ఉన్నదంటే అది యేసుక్రీస్తు సువార్త సేవ సంఘం. ఈ 19 సంవత్సరాలు కూడా ఏ రోజు ఆగకుండా ప్రతిరోజు కూడా మెయిన్ చర్చిలో ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. దేనికోసము అంటే భారతదేశ రక్షణ కొరకు, భారతదేశంలో ఉన్న ప్రజల కొరకు, మరి ముఖ్యంగా ఏలుబడి చేసిన నాయకుల కొరకు, రైతుల కొరకు, యవనస్తుల కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తుంటాం. ఎందుకు వీళ్ళ కోసం ప్రార్థన చేయాలనుకుంటే
దేశంలో ఉన్నటువంటి యవనస్తులే కానీ బాగా ఉద్యోగాలు చేస్తే ప్రతి కుటుంబంలో సంతోషం ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఆనందం ఉంటుంది. మరి ముఖ్యంగా రైతుల కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే, ఈరోజు మనం కడుపు నిండా భోజనం తింటున్నామంటే ఆ రైతులు బట్టి మనము చక్కని ఆహారాలు తింటున్నాం, నానా రకాలైన కాయగూరలు మనము తింటున్నాం. అలాగే యాజకులు చాలామంది మరి సేవ చేసిన సేవకులు ఉన్నారు. సేవకులు చేతులెత్తి ప్రార్థన చేసిన ప్రార్థన సమయానికి వర్షాలు కురవడం, సమయానికి చక్కని పంటలు పండడం, సమయంలో ఉన్నటువంటి ఆయా సమయాల్లో ఉన్నటువంటి ప్రజలకు సౌకర్యం కలిగినటువంటి వాతావరణం కలుగు చేయమని సేవకులు చేసే ప్రార్థనలు చాలామందికి రక్షణ అందిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే నేను మీకు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ 19 సంవత్సరంలో మేము పడినటువంటి ప్రయాసము, మేము కష్టపడిన కష్టము, మేము చేస్తున్నటువంటి సువార్త ఇవన్నీ చూసుకుంటే నాకు ఏమి తెలియనప్పుడు, చదువు సంజలైనటువంటి సమయంలో, ఒక లేబర్ పని చేసుకున్నటువంటి సమయంలో దేవుడు పిలుపునందుకొని వాక్యము తెలియని నాకు పాట పాడడం తప్ప వాక్యం అంటే నాకు తెలియదు. నేను ఒక లేబర్ మేస్త్రిగా పనిచేస్తున్నప్పుడు దేవుడు పిలుపొందుకొని 250 మంది పనివారిని పక్కన పెట్టి దినమునకు 25,000 రూపాయలు సంపాదించినటువంటి సంపాదన విడిచిపెట్టి ప్రభు సేవ కొరకు ప్రభు యొక్క దాసుడుగా నిలబట్టాడు దేవునికి స్తోత్రం. అసలు విలువలేని బ్రతుకునకు విలువనిచ్చేది ఏదైనా ఉన్నదంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మొదటగా ద్రాక్షరసం పోశారు. ద్రాక్షరసము తాగిన వారందరూ ఇప్పుడు నీటిని ద్రాక్షరసంగా మార్చబడిన తర్వాత వాళ్ళు అంటున్నారు, మొదట వేసిన ద్రాక్షరసము జబ్బు రసము, ఇప్పుడు నీళ్లు ద్రాక్షరసముగా మార్చబడిన తర్వాత ఇది మధురముగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. నిజముగా యేసు ప్రభువారి చేతిలో పడిన వ్యక్తి ఎవరైనా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఎలాంటి కష్టాల్లో ఉన్నవారైనా సరే, ఎలాంటి వ్యాధిగ్రస్తులైన వారైనా సరే, మార్పు లేనటువంటి వ్యక్తి అయినా సరే, యేసు క్రీస్తు ప్రభువారి చేతిలో పడితే చాలు. నా జీవితమే మీకు ఒక పెద్ద సాదృశ్యం. నేను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను. ఇదే ప్రాంతంలో 250 మందికి పని చెప్పే ఒక మేస్త్రిగా పనిచేశాను. అదే ప్రాంతంలో అనేక జనములకు నడిపించే దైవజనుడుగా దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేతిలో పడిన వ్యక్తి ఎవరు చెడిపోరు. ఆయన ఏ స్థలములో ఉంటే ఆ స్థలము ఆశీర్వాదకరంగా మారిపోతుంది, ఆ స్థలము దీవెనకరంగా మారిపోతుంది. మారడానికి కారణము ఏదైనా ఉన్నదంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రజల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆ ప్రాణము పెట్టిన దేవాది దేవుడే ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడకు సువర్తమానం అందిస్తున్నాడు. ఆ వర్తమానం ఏంటంటే, ఆయన సన్నిధికి వచ్చిన వారికి ఆయన ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. అందుకే కొంచెం లోతులోకి వెళ్ళంట, కొంచెం లోతులోకి వెళ్ళు. భక్తిలో లోతులోకి వెళ్ళాలి, ప్రార్థనలో లోతులోకి వెళ్ళాలి, సమయములో లోతులోకి వెళ్ళాలి, సువార్తలో లోతులోకి వెళ్ళాలి. జీవము గల దేవుని బిడ్డలుగా ఉన్న మనము పైన ఏదో చూసుకుని వెళ్ళిపోవడం కాదు, కానీ భక్తిలో లోతులోకి వెళ్తే, దేవుని ప్రేమలో లోతులోకి వెళ్తే, మంచితనముల లోతులోకి వెళ్తే, విశ్వాసముల లోతులోకి వెళ్తే అనేక కోట్ల మంది ప్రజలు రక్షించుటకు శక్తిమంతుడైన దేవుడు ఒక మనుష్య కుమారుడుగా మనుషుల మధ్యలో పుట్టినటువంటి ఆ దేవుడే కోట్ల మందికి రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ ఇచ్చిన దేవాద దేవుడే పిలుచుకున్నాడు మమ్మల్ని పిలుచుకున్న దేవుడు ఈరోజు అనేక మంది ప్రజలకు నడిపించడానికి జీవము గల దేవుడు ఒక బ్రతుకు తెరువు తెలియని వాడికి నిలబెట్టుకొని ఎంతమందికి రక్షణలోకి నడిపించాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు చెప్పాలి. అవునా కాదా? నీళ్ళుని, మూర్ఖుడిని, పాపిని, రోగిని, ఆరోగ్యవంతుడుగా, బీదవాడిని ధనవంతుడుగా, పనికి మాలిన వాడిని పనికొచ్చేవాడుగా, పనికిరాని దాన్ని పనికొచ్చే పాత్రగా, 12 సంవత్సరాల రక్తస్రావముగా స్త్రీ వ్యాధిగ్రస్తులుగా బాధపడుతున్న సమయంలో ఆమె పడుతున్న బాధ భర్త చూడలేకపోయాడు, పిల్లలు చూడలేకపోయారు, తన రక్త సంబంధులు చూడలేకపోయారు, తన బంధుమిత్రులు చూడలేకపోయారు, స్నేహితులు చూడలేకపోయారు, కలిసిమెలిసి ఉన్నటువంటి అక్క చెల్లెలు చూడలేకపోయారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఆమె బాధ చూశాడు, ఆమె వేదన చూశాడు, ఆమె నలుగుబాటు చూశాడు, ఆమె కూడా దుఃఖము చూశాడు, ఆమెలో ఉన్న వ్యాధిని చూశాడు. కంపు జీవితం మార్చడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏ స్థలములకు వస్తారని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో జీవము గల దేవుడు తన కుమారుని యేసు క్రీస్తు ప్రభువారు ఆ ప్రజల మధ్యలోకి తీసుకుని వచ్చారు. వచ్చినటువంటి సమయంలో ఆ రక్తస్రావం గల స్త్రీ అందరూ నెట్టివేసిన, అందరూ త్రోలివేసిన, అందరూ వెలివేసిన, అందరూ త్రోసివేసిన ఆ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వస్త్రము చెంగు ముడితే బాగవుతానని విశ్వసించినటువంటి ఆ విశ్వాసమును బట్టి ఆ స్త్రీ సంపూర్ణమైన స్వస్థతతో సమాధానము పొందుకున్నది, ఆరోగ్యం పొందుకున్నది, ఆనందాన్ని అనుభవిస్తున్నది. ఆ వ్యక్తిలోంటి మనస్సు ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఉంటే, ఈ మాటలు వింటున్నటువంటి వారికి నిజముగా అటువంటి విశ్వాసం ఉంటే, నీవే స్థలంలో ఉన్నా, నీవు టీవీ చూస్తున్నా, ఇంటిలో ఉండి పడుకున్నా, ఏసీ వేసుకున్నా, ఈ స్వరము వింటున్నటువంటి నీకు నా దేవుడు రక్షించబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు, నీ బిడ్డలను మార్చబోతున్నాడు, నీ భర్తను మార్చబోతున్నాడు, నీ స్థితిగతులు మార్చబోతున్నాడు, నీ వ్యాపారాన్ని మార్చబోతున్నాడు, నీ జాబును మార్చబోతున్నాడు, నీలో ఉన్నటువంటి ప్రతి పనికిరాని అలవాట్లను మార్చి నాకంటే ఉన్నతంగా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చేతులతో గట్టిగా చప్పడకూడదాం. మార్చడానికి నా దేవుడు వచ్చాడు. నీటిని ద్రాక్షరసముగా మార్చిన దేవుడు, మధురముగా మార్చిన దేవుడు, మూర్ఖుడిని మంచి వ్యక్తిగా మార్చిన దేవుడు. ఆ దేవుడిని స్తుతించకుండా ఉండలేకపోతున్నానండి, ఆ దేవుడిని ప్రార్థన చేయలేకుండా ఉండలేకపోతున్నానండి. దగ్గర తమ్ముడు చెప్తున్నాడు, ఒక్కరికైనా సువార్త చెప్తున్నాడు. నేను ఒక్కరికి కాదు, దినమునకి ఒక మినిమం 50 మందికి పైన చెప్తాను, 50 మంది పైన చెప్తాను. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు, సాయంత్రం వరకు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంకి వెళ్ళినా సువార్త ప్రకటించుకుంటాడు. ఎందుకంటే నా బ్రతుకు మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నా భార్య బిడ్డల జీవితాలు ఒక ప్రత్యేకమైన ఆనందం చూపించగలిగాడు, నా కుటుంబంలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత వాతావరణం కలిగించాడు. నా దేవునికి స్తోత్రము కలుగునగాక. బిడ్డ, ఈరోజు నీ బిడ్డల జీవితాలు బాగులేదా? నీ భర్తకు మార్పు లేదా? నీ ఇంటిలో పరిస్థితులు తారుమారుగున్నాయా? నీ ఒంటిలో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్నా, అడిగిపోతున్నావా? నీవు చెప్పలేని బాధ నీ గుండెల్లో ఉంటే యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్న, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతి ఇస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, నీకు ఆనందం ఇస్తాను. రక్తస్రావంగా స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీకి బాగు చేసిన దేవుడను నేను నీకు బాగు చేయబోతున్నాను, నీ బిడ్డను బాగు చేయబోతున్నాను, నీ భర్త జీవితాన్ని బాగు చేయబోతున్నాను, నీ కుటుంబాన్ని కట్టబోతున్నాను. నీవు నాశనం అయిపోతున్నావని అనుకోక, నాశనం అయిపోయిన దాన్ని బాగు చేసే దేవుడు నేను ప్రకటించిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుఖభోగములు, ధన సంపదలు ఎన్నడూ నే కోరలేదు నా యేసయ్యా, అవి నాకక్కరలేదు. మేస్త్రిగా పనిచేసినప్పుడు, హోటల్లోకి వెళ్ళినప్పుడు, ఎంజాయ్ చేస్తున్నప్పుడు, అనేక మందికి అనేక రకాలుగా సాయం చేస్తున్నప్పుడు, వారు చెప్పిన మాటలు పొగడతలకు నేను పడిపోతున్నప్పుడు నాకు శాంతి సమాధానం లేదు. కానీ నా దేవుడు యొక్క సన్నిధి ఆయన చేతుల్లోకి వచ్చిన తర్వాత ఈరోజు సుఖభోగములు ఆశించట్లేదు, ఆనందము సంతోషం అనుభవించేది ఆ దేవుడిలో ఉన్నది. ఆ సంతోషం నీకు కావాలంటే సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సభలో పిలుస్తున్నాడు ఆయన. సహోదరి, సహోదరుడా, ఇది ఎక్కడున్నా, ఏ స్థలమున్నా ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆ కార్యం జరిగిస్తుంది. ఏమున్నా లేకున్నా నీ కృప నాకు చాలు, ఎవరున్నా లేకున్నా నీ ఉంటే నాకు మేలు. ఏమున్నా లేకున్నా నీ కృప నాకు చాలు, ఎవరున్నా లేకున్నా నీ ఉంటే నాకు మేలు. నా యేసునాథుడా, నా ప్రాణ ప్రియుడా, నా యేసునాథుడా, నా ప్రాణ ప్రియుడా, నీకే నా స్తుతి స్తోత్రము, నా యేసయ్యా నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి స్తోత్రము, నా యేసయ్యా నీకే నా ఆరాధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుఖభోగములు, ధన సంపదలు ఎన్ని ఉన్నా మనసుకు శాంతి లేకపోతే అంతా సున్నా. మేడమిద్దెలు ఉన్నాయి, మంచి మంచి పరుపులతో
బెడ్రూమ్ అంతా నిండిపోయింది, ఏసీతో నిండిపోయింది, మంచి సుగంధ దైవంతో సువాసనతో నిండిపోయింది. కానీ మనసుకు శాంతి లేకపోతే కంటికి కునుకుండదు. బెడ్ మీద పడుకుంటే నిద్ర పట్టని వాడికి రోడ్డు మీద పడుకొని హ్యాపీగా పడుకొని ఆ గాలి పీల్చుకుంటూ ఆ బల్లు శబ్దాలు వింటూ హ్యాపీగా పడుకుంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆయనకి ఏమి లేదు, ఏ చింత, ఏ బాధ లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అలాంటి పరిస్థితుల్లో ఉన్న సహోదరుడా, సహోదరి, నా దేవుడు నేను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను, స్వస్థత కలుగు చేస్తాను, ఆర్థిక సమస్యలు తొలగిస్తాను, నీ బిడ్డలని మారుస్తాను, నీ కుటుంబంలో శోధన తొలగిస్తాను, నీకు కలిగిన భయాల నుంచి విడిపిస్తాను, నీవు బాధపడుతున్న నీ బాధ నుంచి విడుదల కలిగిస్తాను. దేవుడికి స్తోత్రం. అయితే ఒక భక్తుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో 2వ వచనంలో ఉంటుంది. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న ఈ సూచక్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. చాలు దేవునికి స్తోత్రం. ఒకడు కొత్తగా చెప్పాలి. ఒకడు కొత్తగా పాత స్వభావాలు విడిచిపెట్టాలి, క్రొత్త జీవితాన్ని జీవించడానికి ప్రయత్నాలు చేయాలి. ప్రభువుని నమ్ముకున్నంత మాత్రం మనకు ప్రభు రాజ్యం వచ్చేదండి. దేవుని రాజ్యములకు చేరాలంటే నికోదేము ఎవరికి ఆయన అధికారి అయి ఉన్నాడు తెలుసా? యూదులకు అధికారి అయి ఉన్నటువంటి వాడు. యూదులందరికీ అధికారిగా ఉన్నటువంటి ఆయన దొంగసాటును వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని బ్రతిమలాడుకుంటాడు. అయ్యా, నేను రక్షణ పొందాలంటే, నేను ఈ యొక్క రాజ్యానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి, ఏం చేస్తే నాకు రక్షణ కలుగుతుందంటే ఆయన చెప్తున్న మాట, నీవేమి డబ్బుదనం ఇచ్చే అవసరం లేదు, వెండి బంగాళాలు ఇచ్చే అవసరం లేదు, నీ ఆస్తిపాస్తులు అవసరం లేదు. నీకున్న అధికారము ఎంతటి ఉన్నతమైన అధికారం ప్రజల మీద ఉన్నప్పటికీ కూడా నీవు ఒక్క వ్యక్తిగా మార్పు రావాలి. ఎలాంటి మార్పు అంటే క్రొత్తగా మార్పు రావాలి. నోటి మాట మారాలి, అలవాట్లు మారాలి, ఆలోచన మారాలి, నడవడి మారాలి, నీ ప్రవర్తన మారాలి. భక్తి పరుడు అనిపించుకోవడం కంటే, సేవకులం అనిపించుకోవడం కంటే, బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటించినటువంటి అనిపించుకున్నట్టు కంటే మనలో ఒక క్రొత్తదనము చూడాలి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఈయన త్రాగుబోతే, ఒకప్పుడు వ్యభిచారుడు, ఒకప్పుడు పనికిమాలిన వ్యక్తి, ఒకప్పుడు మాటకారివాడు, ఒక మోసగాడని చెప్పిన వారు ఈరోజు అదే నోటుతో ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న మంచి మనసు కలిగినటువంటి దైవజనుడు, ఈయన భక్తి కలిగిన దైవజనుడు, ఈమె భక్తి పరురాలు, ఈమె కొత్తగా మాట్లాడుతుంది, కొత్తగా జీవిస్తుంది. మన ప్రాంతంలో ఎదుగుతున్న ఈమె ఒక ప్రత్యేకమైన మార్పుకు వచ్చిందని చెప్పగలిగిన వారు పరలోక రాజ్యము సొంతం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. చేతులతో గట్టిగా సభలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చాపి ప్రభువుని కనపరుస్తున్నాం. 2026లో నీ పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు. నీకొక క్రొత్తదనాన్ని ఇవ్వబోతున్నాడు, కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, మంచి వ్యాపారంలో అభివృద్ధి చేయబోతున్నాడు, ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు. భారతదేశంలో పంటలు పండబోతున్నాయి. మన ఏలుబడి చేస్తున్న నాయకుల యొక్క జీవితాలకు ప్రత్యేకమైన జ్ఞానము దేవుడు అనుగ్రహించబోతున్నాడు. థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, దయగల మా దేవా, ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి, మేమందరము సంఘముగా సమాజముగా కూడుకుని నీ పాదాల దగ్గరికి వచ్చి ఈ 19 సంవత్సరాల ప్రయాణములో తండ్రి, యేసుక్రీస్తు సువార్త సేవా సంఘము ద్వారా నువ్వు చేసిన ఘనమైన కార్యములన్నిటిని బట్టి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, నీ నామమును ఘనపరచడానికి, నీ నామమును హెచ్చించడానికి, నీ నామమును కీర్తించడానికి అయ్యా, ధ్వజమెత్తి అయ్యా ఆర్భాటముతో తండ్రి గొప్ప శబ్దము చేయడానికి మాకిచ్చిన ధన్యతకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘము నీవు స్వరక్తమిచ్చి సంపాదించినదయ్యా. ఆ సంఘమును కాయుటొక్క ఎందుకు, నిందలలో మీరున్నందుకు, ఇబ్బందులలో మీరున్నందుకు,
ప్రతికూల పరిస్థితుల్లో మీరున్నందుకు అన్ని విషయములలో ఇమ్మానుయేలుగా, ఎబినేచరుగా తోడుండి ఈ పరిచర్య ద్వారా నువ్వు జరిగించిన ప్రతి ఘనమైన కార్యమును బట్టి నీకు వందనాలయ్యా. అనేకులలో మార్పు కొరకు నీ దాసుడిని ఇక్కడ నిలవబెట్టుకున్నందుకు నీకు వందనాలు. నీ దాసుడి ద్వారా ఈ ప్రాంతమును దీవించినందుకు నీకు వందనాలు. నీ దాసుడి ద్వారా ఈ ప్రాంతాన్ని నువ్వు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు అయ్యా. 20వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం తండ్రి. నీ కృప లేకపోతే ఈరోజు మేము ఇక్కడ ఉండలేము. యేసయ్యా జాలి చూపావయ్యా. మరణకరమైన శోధనలో నుండి మరలా బ్రతికించి లేపావయ్యా. నీ కృపలో భద్రపరచినావయ్యా. స్తోత్రం. జాలిగల యేసయ్యా జాలి చూపావయ్యా. జాలిగల యేసయ్యా జాలి చూపావయ్యా. మరణకరమైన శోధనలో నుండి మరలా బ్రతికించి లేపావయ్యా. నీ కృపలో భద్రపరచినావయ్యా. నీకేమి అర్పింతును, నీకేమి చెల్లింతును, ఏమి అర్పింతును, నీకేమి చెల్లింతును. బ్రతుకుట నీ కోసమే బ్రతికించిన నా యేసయ్యా. బ్రతుకుట నీ కోసమే బ్రతికించిన నా యేసయ్యా. నీదు సేవకు అంకితమయ్యా. నీవు మాకిచ్చిన ఈ జీవితం నీదు సేవకు అంకితమయ్యా. నీదు సేవకు అంకితమయ్యా. నీదు సేవకు అంకితమయ్యా. నీకేమి అర్పింతును, నీకేమి చెల్లింతును, నీకేమి అర్పింతును, నీకేమి చెల్లింతును. దేవునికి మహిమ కలుగునుగా. మా దేశ ప్రజలందరికీ జీవము గల దేవుని సేవకుల కుటుంబానికి సదాతోడు నడిపించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. వచ్చిన వారందరికీ వందనాలు. దైవజనులకు వందనాలు. సాయంత్రకాలం మళ్ళీ త్వరగా 6 గంటలకే ప్రారంభము. అందరూ దయచేసి 6 గంటలకు రండి. దేవుని మహిమపరుచుదాం. అందరూ కూడా 6 గంటలకు వచ్చేయండి అమ్మా.